అంబాజీపేట సినిమా ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా వచ్చిన సినిమా అయితే బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. స్టోరీ టెల్లింగ్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది. అంటే విలేజ్ వైపు నడిచే సినిమా ఇది బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది, అంటే ఎంటర్టైనింగ్ తగ్గింది, ఎమోషనల్గా అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ రివెంజ్ డ్రామా లెక్క వెళ్ళిపోతుంది. ఉంది మూవీ. సుహాస్ యాక్టింగ్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు సినిమాలో. అంటే ఓల్డ్ మూవీస్తో పోల్చుకుంటే దీంట్లో ఇంకా మంచి యాక్టింగ్ చేసిండు సుహాస్. అంత బాగా యాక్టింగ్ చేసిండు సినిమాలో. అంత లేదు, అంత ఉందేమో అందరు అంటున్నారు, కానీ నాకైతే అంత అనిపించలేదు. కలర్ ఫోటో ఉంది అనిపించలేదు. నాకు కలర్ ఫోటో చాలా ఇష్టం సినిమా. సినిమాలో సాంగ్స్ కానీ బీజిఎం కానీ స్టోరీ కానీ చాలా బాగుంటాయి. సాంగ్స్ అయితే ఒక హైలైట్. కలర్ ఫోటో సినిమా దానంత అనిపించలేదు, కానీ బాగుంది. గుడ్ మూవీ, ఓకే బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది మంచిగా. కొత్త స్టోరీతో కొత్త స్క్రీన్ ప్లే తోటి మంచిగా బీజిఎం సాంగ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైనింగ్గా చాలా ఒక హై లెవెల్ ఉంటుంది మంచిగా. సెకండ్ హాఫ్ ఎమోషనల్ కొద్దిగా తగ్గింది, ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. రివెంజ్ డ్రామా లెక్క పోతుంది. బాగుంది, ఉన్న కాడికి బాగుంది. యాక్టింగ్ ఉన్న కాడికి బాగానే ఉంది. లవ్ స్టోరీ ఉంటుంది ఇద్దరి మధ్యలో. కొద్దిగా మంచిగా సపరేట్గా డిఫరెంట్గా లవ్ స్టోరీ రాసుకున్నారు, బాగానే రాసుకున్నారు, మంచిగా ఉంది. రొమాన్స్ ఉంది, ఉన్న కాడికి మంచిది, కొద్దిగా ఉంది రొమాన్స్. ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది రొమాన్స్, బాగుంది. పుష్ప కంటే పుష్ప లెక్కనే బాగుంది. అంటే పుష్ప ఎట్లానో దీంట్లో అట్లనే యాక్టింగ్ చేసిండు బాగా. అంటే హీరో చెల్లెలు అక్కకు లవర్ లెక్క ఉంటాడు, కొద్దిగా లవ్ చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. ఓవరాల్గా రేటింగ్ అయితే మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. 5కి 3 రేటింగ్. తీసాడన్న అసలు నటించలేదు, గుండు కొట్టే సీన్ కొట్టి అసలు ఫుల్గా కనెక్ట్ అయిపోతాం బ్రో. ఆ విధంగా ఉంది మూవీ. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఇంకోటి సినిమా హైలైట్ ఏంటంటే మనకి పుష్ప కేశవ ఉన్నాడు. కేశవ క్యారెక్టర్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఇది ఒక 2007 సంవత్సరంలో రియల్గా జరిగిన స్టోరీ మనకు అక్కడే చూపిస్తాడు అనమాట. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాడు బ్రో. దీంట్లో హైలైట్ ఏంటంటే మనలో లవ్ చేస్తాడు, లవ్ ఫెయిల్ అయిపోతుంది, వేరే అమ్మాయి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లికి వెళ్ళి బ్యాండ్ కొట్టాలి. అసలు ఆ బ్యాండ్ కొట్టే సీన్స్ కొట్టే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అలాగే సిస్టర్ బ్రదర్ మధ్య వచ్చే సెంటిమెంట్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. శరణ్య అయితే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు. సుహాస్ గారికి ఎంత ఇంపార్టెంట్ ఉందో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య గారికి అంత ఇంపార్టెంట్ ఉంది అనమాట. శరణ్య క్యారెక్టర్ బాగుంది బ్రో. అసలు స్టోరీ కూడా శరణ్య క్యారెక్టర్ మీద నడుస్తుంది అనమాట. వాళ్ళ సిస్టర్ని ఎవడ ఏడిపించినా కానీ బ్రదర్స్ ఎవరు ఊరుకుంటారు కదా, అదే చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. అసలు బ్యాండ్ కొట్టే స్టైల్ కానీ అబ్బాస్ కటింగ్ నేను చేస్తాను ఊర్లో మొత్తం చెప్తాడు. అవి కానీ ఏంటంటే చాలా బాగున్నాయి అనమాట. మనకేంటంటే ఈ సినిమాలో ఏంటంటే అణిచివేతకి గురై ఉంటారు కదా, ప్రీవియస్ ఇయర్లో తొక్కుతారు కదా, హై క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ మధ్య జరిగే సీన్స్ కానీ చాలా ఎస్పెషల్లీ హైలైట్ తీసుకున్నారు. హైలైట్ ఏంటంటే గుండు కొట్టే సీన్కి అయితే ఇంటర్వెల్ ముందు దానికైతే అసలు గ్యాచప్ అనే చెప్పొచ్చు. సుహాస్ గారు జీవించారనే చెప్పొచ్చు. ఓవరాల్ శివాని కానీ అమ్మాయి క్యారెక్టర్ బాగుందన్నమాట. ఎక్కువ బ్రదర్ సిస్టర్ మధ్యనే వెళ్తుంటుంది బ్రో. అసలుకి కేశవ అయితే అసలు కొన్ని సీన్స్ సుహాస్ని కానీ డామినేషన్ చేశాడు బ్రో. అసలు కేశవనే సెకండ్ హాఫ్లో హైలైట్ అవుతాడు. ఓవరాల్గా మంచి మూవీ బ్రో. అసలు సుహాస్కి కలర్ఫుల్ ఫోటో తర్వాత ఈ సినిమా ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు బ్రో. డీసెంట్గా ఉంది. ఇటువంటి కథలు కానీ వచ్చిందంటే జనాలు కానీ ఏంటంటే ఎంకరేజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే అసలుకి కంటెంట్ లేక ఏడుస్తున్నారు. ఇటువంటి కంటెంట్లు చూస్తే జనాలు ఆల్వేస్ వీ పీపుల్ ఆర్ రెడీ ఫర్ వాచ్ దిస్ మూవీ. అంటే ఈ కంటెంట్లు కానీ చూస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ కంటెంట్లో గుండు కొట్టే సీన్ ఉన్నా కానీ అది ఎందుకు గుండు కొట్టారనే నేను సినిమాకి వెళ్ళాను. ఆ గుండు కొట్టే సీన్ చూసినప్పుడు మనకి చాలా కనెక్ట్ అవుతుంది అనమాట. కంటెంట్తో ఇటువంటి సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. సినిమా అయితే బాగుంది బ్రో, డీసెంట్గా ఉంది, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. బట్ కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ లవ్ స్టోరీ కానీ ఇంకోటి ఏంటంటే పాతకాలంలో అంటే పాటలు ఇప్పుడంటే మనం యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ పాటలు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు పాట పుస్తకాలు ఉండేటివి చదివేది అది బాగా చూపించింది. అలా మాత్రం లవ్ స్టోరీ మాత్రం ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది. కేశవ్ యాక్టింగ్ కానీ మన సుహాసన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా కొత్త మైండ్ సరే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ మాత్రం అంటే వేరే లాగా అంటే ఇట్లా చంపేస్తాడేమో విలన్ గాని అనుకుంటా, కానీ దాంట్లో ఒక మనకి సస్పెన్స్ ఇస్తాడు, అది మాత్రం బాగుంది. లాస్ట్ కూడా ఒక పేరు పెడతారు. సినిమా అయితే నాకైతే పర్లేదు, బాగుంది. ఒక సెకండ్ హాఫ్ ఒక్కటి కొద్దిగా లాగా అనిపించింది తప్ప ఇంకా మిగతా సినిమా మొత్తం వరకే చాలా బాగుంది. ఇంకోటి న్యాచురాలిటీ కూడా చాలా అసలు సుహాస్ నిజంగా అంటే న్యాచురాలిటీ ఎంత బాగుందంటే ఆ నెగిటివిటీకి పోయి అంటూ ఎట్లా చూపించినారంటే చాలా మంచిగా చూపించిండు. నాకు అదే అయితే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, కొద్దిగా సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. బట్ ఏంటంటే చాలా సినిమాలలో ఏంటంటే అనగాడిగా అంటే తక్కువ చూస్తారు కదా, వాళ్ళు ఏంటంటే రేజ్ కాలేరు, కానీ దీంట్లో ఆమె సిస్టర్ క్యారెక్టర్ విలన్ మీద రేజ్ అవుతుంది. అది కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. మన సినిమా అయితే ఆ సెకండ్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్గా తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే పర్లేదు, బాగుంది, చూడవచ్చు, మంచిగా బాగుంది. రేటింగ్ 3.6.